ఆషాఢ మాస గోరింటాకు సంబరాలకు హృదయపూర్వక స్వాగతాంజలులు అలాగే నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలతోటి మంచిర్యాల జిల్లా చరిత్ర మహిళా సంఘం ఒక ముందడుగేసింది. ఆడపిల్లలందరితో కలిసి ఈ ఆషాఢ మాసంలో అత్యంత ఇష్టమైనటువంటి గోరింటాకు వేడుకల్ని నిర్వహించుకోవడం నిజంగా కూడా మీ అందరి తరఫున హృదయపూర్వకంగా సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుండి నడిపించినటువంటి జిల్లా అధ్యక్షులు శంకరన్న, లక్ష్మణన్న, చంద్రమోయన్న, తిరుపతన్న, చాలా మంది సోదరులు ఉన్నారు. వారందరికీ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్పొరేటర్ స్వరూపక, అలాగే సర్పంచ్ కళ్యాణి, మాజీ సర్పంచ్ రజని, ఇంకా చాలా మంది మాజీ ఎంపీటీసీ, చాలా మంది సోదరులు ఈరోజు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. 36 జుట్లు కలిసి ఉంటాయి అని 3 సీట్లు కలిసి ఉంటాయని చెప్తారు పెద్దవాళ్ళు. అవును, అంత సమాజంలో నానుడి ఉండేది. అది నిజం కాదు అని చెప్పడానికి ఇలాంటి మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవునా కదా? మేమంతా ఒకటే, మాలో ఈర్ష్యాభావం లేదు. ఒకరి ఎదుగుదల కోసము మా శక్తి అంతా తోడైతుందనేటువంటి ఒక సందేశాన్ని సమాజానికి ప్రతినిత్యం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగమే ఈరోజు ఆషాఢ మాస గోరింటాకు వేడుకలని చెప్పి నేను భావిస్తాను. ప్రతి ఇంట్లో నువ్వు ఎంతమంది అబ్బాయిలు ఉన్నా కూడా ఒక ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చిందని చెప్పి సంతోషపడదు. మనం పెట్టుకునేటువంటి బొట్టు, మన చేతిలో వేసుకునే గాజులు, మనం కట్టుకునే చీర, ప్రతిదీ కూడా లక్ష్మీదేవి ప్రతిరూపం. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి గోరింటాకు కూడా లక్ష్మీదేవి ప్రతిరూపం. ఏ ఇంట్లో అయితే ఆడబిడ్డ నిండుగా బొట్టు, గాజులు, అందంగా తలలో పువ్వులు, గోరింటాకుతో సంతోషంగా ఉన్నదో ఆ ఇల్లు ఎప్పుడు కూడా సౌభాగ్యంతో అష్ట ఐశ్వర్యంతో ఉంటుందనేటువంటి భావన మనకి పురాణాల్లో ప్రస్తుతం కూడా అనేక చారిత్రక సత్యాలు మనం చూస్తాం. ఎందుకంటే మనము పురాణంలో చూసుకున్నట్టు ఏంటంటే సీత ఏడిస్తే, అంటే సీతను ఏడిపిస్తే ఒక రాజ్యమే కూలిపోయింది. ద్రౌపదిని అవమానపరిస్తే యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కాబట్టి ఎక్కడైనా పురాణాల్లో అయినా ప్రస్తుతమైన స్త్రీలని గౌరవించుకునేటువంటి సంస్కృతి మనది. అదే కాకుండా ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం ఏంటంటే మనము ప్రతి చెట్టులో కూడా దేవుడిని కొలుస్తాం. గుడికి వెళ్తే అక్కడ చెట్టుని మొక్కుతాం. మనం అదేం చెట్టు? గుడిలో మనం పెట్టేది రావి చెట్టుకి పూజ చేస్తాం, ప్రదక్షిణ చేస్తాం. తర్వాత గంగమ్మ తల్లి, నదీమ తల్లిని దేవుడిగా కొలుస్తాం. మనం రాయిని కూడా దేవుడిగా, ఇప్పుడు పోచమ్మకి, మైసమ్మకి మనమంటే రాయిని కూడా దేవుడిగా కొలిచి ప్రకృతితో మన హిందూ ధర్మం ముడిపడి ఉంది. అందులో భాగమే ఈ గోరింటాకు వేడుక. మీరందరూ కూడా సంతోషంగా ఇట్లనే అందరూ ఉండాలని, ముందుకెళ్ళాలని, కుటుంబాలని కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా గోరింటాకు గురించి చెప్పాలంటే అనేక మనకి ఆనవాళ్ళు, మనకి పురాణాల్లో, పుస్తకాల్లో ఇట్లా చాలా రకాలుగా మనకి ఈ గోరింటాకు ఆనవాళ్ళని మనం చదువుతూ ఉంటాం. నాకంటే ఎక్కువ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. ఆడపిల్లకి ముఖ్యంగా మన సమాజంలో ఉండే నానుడి ఏంటంటే పెళ్లి కానీ గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని, పెళ్ళైన మహిళ అయితే బాగా చూసుకుంటాడని, ఇట్లా రకరకాలుగా మనము దీని మీద సంబోధిస్తాం.
ఇట్లా చాలా పురాణాల్లో చాలా ఉన్నాయి కథలు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ, ముఖ్యంగా పురగిరి క్షత్రియులు అంటేనే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. పొద్దుగాలు వేస్తే నాగలిని, తర్వాత ఆవులకి మనం